ఈసారి ఐపీఎల్ సీజన్లో ఎలిమినేట్ అయిపోయిన జట్లన్నీ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయిన జట్లకు షాక్లు ఇస్తున్నాయి. టాప్ 2లో ఉండనివ్వకుండా మ్యాచ్లను ఓడిస్తూ తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఆ వరుసలో ఇవాళ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యి ప్రస్తుతానికి టాప్ 1 జట్టుగా ఉన్న గుజరాత్ టైటన్స్కి ఈ సీజన్లో ఎలిమినేట్ అయిపోయి స్టార్టింగ్ నుంచి 10వ ప్లేస్ తనదేనని పక్కేసుకుని పడుకున్న చెన్నై సూపర్ కింగ్స్కి మ్యాచ్ జరగనుంది ఈరోజు. ఈ రెండు జట్లకు ఇదే ఆఖరి లీగ్ మ్యాచ్ కాగా గుజరాత్కి టాప్ 2లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఈ మ్యాచ్ కీలకం. ఓడిపోతే టాప్ 2లో వెళ్ళే ఛాన్స్ ఉండదు అని కాదు, కానీ ఖచ్చితంగా ఉండాలంటే ఇవాళ మ్యాచ్ గెలుచుకోవడం గుజరాత్కి చాలా అవసరం. కానీ టెస్ట్ క్రికెట్కి కొత్త కెప్టెన్గా ఎన్నికైన గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్కి టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చెన్నైకి మ్యాచ్ ఓడిపోయినా పోయేదేం లేదు, పైగా లాస్ట్ లీగ్ మ్యాచ్. సో ఫుల్ టు ఓపెన్ అయిపోయి ఫ్రీగా ఆడుకునే ఛాన్స్ సిఎస్కేకి ఎక్కువ ఉంది. కానీ గుజరాత్కి అలా కాదు, ఒత్తిడిలో ఆడాల్సి ఉంటుంది. టీమ్స్ బలాబలాలు చూసుకుంటే గుజరాత్కి ఓపెనర్లే కొండంత బలం. ఓపెనర్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ల కాంబినేషన్ను కొట్టే బౌలింగ్ లైనప్పే ఈ సీజన్లో ఏ టీం దగ్గర లేదు. అందుకే గుజరాత్ ఇప్పటికీ టాప్ పొజిషన్లో నిలబడగలిగింది. ఏదైనా తడబాడైతే ఆదుకోవడానికి బట్లర్, మొన్ననే హాఫ్ సెంచరీ బాదిన షారుఖ్ ఖాన్ ఉన్నారు. ఇక బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ని ఎవ్వరికి ఇవ్వనంటున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికీ 21 వికెట్లు సాధించిన ప్రసిద్ధ్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కి ఎంపికైన జోష్లో మరింత ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. ప్రసిద్ధ్కి తోడుగా రబాడా, రషీద్ ఖాన్ గుజరాత్కి కొండంత అండకాగా చెన్నై మొత్తం యంగ్స్టర్స్నే మళ్ళీ నమ్ముకొని ఉంది. ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రూయిస్ ఎలా ఆడతారనే దాన్ని బట్టే చెన్నై స్కోర్ డిపెండ్ కానుంది. దేశవాళీల్లో దుమ్ము రేపిన ఉర్విల్ పటేల్ కూడా ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్లో పర్మనెంట్ ప్లేస్ పక్కా. సీనియర్లు డెవాన్ కాన్వే, జడేజా, దూబే, ధోని తలో చేయి వేస్తే గుజరాత్కి షాక్ తప్పదు. ఈ సీజన్లో సిఎస్కే బౌలింగ్ని ముందుండి నడిపిస్తున్న కుర్రా ఆఫ్ఘన్ బౌలర్ నూర్ అహ్మద్ లాస్ట్ లీగ్ మ్యాచ్లో ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. మొత్తంగా చెన్నై గెలిస్తే 3-4 రోజులుగా జరుగుతున్న ట్రెండ్ని ధోని కూడా కంటిన్యూ చేసినట్లు అవుతుంది. గుజరాత్ గెలిస్తే టాప్ 2 ప్లేస్ కన్ఫర్మ్ చేసుకుని దర్జాగా ప్లే ఆఫ్ 1 ఆడుకోవడానికి సిద్ధమైపోతుంది.